ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి మనకిచ్చిన సమయాన్ని బట్టి ముందుగా ఆయనకు నా స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ఆ రీతిగానే ఈ రాత్రి కాలంలో బైబిల్ తరగతికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈ యొక్క బైబిల్ తరగతిని ఇటు రీతిగా జరిగించుకుంటున్నాం. అది దేవుని యొక్క కృప. ఇంతవరకు పాటలతో దేవుని నామాన్ని మహిమపరిచారని నమ్ముతున్నాను. మన యొక్క పాటల ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడని నమ్ముతున్నాను. ప్రాముఖ్యమైన అతి శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలోనికి వాక్య భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రేమమయుడైన మా తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. మా దేవ, దినము వెంబడి దినమును మా అందరి జీవితాల్లో నీవు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మా తండ్రి, మేమందరం కూడా నీ సన్నిధానంలో మంచి విశ్వాసుల వల్లే కొనసాగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. ఈ రాత్రి కాలంలో బైబిల్ తరగతికి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. వాక్యాన్ని వింటున్నప్పుడు మా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా వారి వారి హృదయాలు తెరిచి నీ యొక్క అమూల్యమైన వాక్యాన్ని, సత్యవాక్యాన్ని గ్రహించే భాగ్యాన్ని దయచేయండి. ఇదో మా దేవ, వాక్యాన్ని బోధిస్తుండగా నా యొక్క జ్ఞానాన్ని నేను చెప్పుకున్నా మా తండ్రి, మీ వాక్య జ్ఞానాన్ని నేను బోధించేటట్టు అటు మనసుని నాకు అనుగ్రహించండి, నన్ను మరుగుపరచండి, మీరే బయలుపడండి. మా దేవ, ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునేటట్టుగా నీ యొక్క వాక్యం ఉండేలాగున, అటు రీతిగా వాక్యాన్ని బోధింపబడేలాగిన సహాయం దయచేయమని, తల వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, వాక్యంతో నింపి హృదయాలను బలపరచమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి నామమున వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వందనాలండి. ఇక రాత్రికాల సమయంలో ఈ రీతిగా బైబిల్ తరగతికి చేరొచ్చిన మీ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవాదేవుడు మనందరి జీవితాల్లో దినం వెంబడి దినాన్ని అనుగ్రహిస్తున్నాడంటే రోజు మన యొక్క పనుల్లో, మన యొక్క బిజీ లైఫ్లో ముందు కొనసాగడం కోసం అయితే కాదు, కానీ ప్రతిదినము ఆయన కోసం సమయాన్ని కేటాయించడం కోసం, ప్రతిదినము నూతనముగా ఆయన నామాన్ని ఆరాధించడం కోసం, అలాగనే ఆయనను స్తుతించడం కోసం, మహిమపరచడం కోసం మీ యొక్క సమయాలను దేవునికి అప్పగించుకోవడానికి చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైంది. మన యొక్క జీవితాలకు నీటి బుగ్గ వంటిది. మూడు బారిన మన జీవితాలకు నీటి బుగ్గ వంటిది. చక్కగా చిగురించడానికి, మరలా వసంతాలను మన యొక్క జీవితాల్లోకి ప్రవేశపెట్టుకోవడానికి చాలా ఉపయోగకరమైంది. దేవుని యొక్క నామాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని నామంలో, దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా మనందరం జీవించాలి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో కొద్ది నిమిషాల పాటు దీని యొక్క వాక్యాన్ని నేను మీతో పంచుకుంటాను. పరిశుద్ధ గ్రంథంలో దేవాదేవుడు మనందరి జీవితాలకు ఎంతో ప్రాముఖ్యముగా, ఎంతో శ్రేష్టముగా, ఎంతో ఉపయోగపడడానికి అనేకమైన విషయాలను పరిశుద్ధ గ్రంథమందు పొందుపరిచాడు. మనం చేయవలసిన ఏకైక పని ఏంటంటే, తీరిక లేదు నాకు, ఖాళీ లేదు అనకుండా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి, సమయాన్ని దేవునికి కేటాయించి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలను, మన యొక్క జీవితాలకు మేలు కొలిపే విషయాలను నేర్చుకుంటూ, అధ్యయనం చేస్తూ మన యొక్క జీవితాలను ప్రభువులో స్థిరపరచుకోవడం అనేది
ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనందరం కూడా అటు రీతిగానే ముందుకు కొనసాగుదాం. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక విషయాన్ని మీ మధ్య ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దేవుని చిత్తమైతే మీరందరూ కూడా మీ యొక్క హృదయాలను ప్రభువు తట్టు తిప్పండి. వాక్యాన్ని మీ యొక్క హృదయాల్లో భద్రపరచుకోండి. ఈ రాత్రికాల సమయంలో ఎందరికో లేని గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధానంలో గడపడం. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, దేవా నీ సన్నిధానంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని సన్నిధానంలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక దినం అంటే 24 గంటలు. మరి మనం ఎన్ని గంటలు గడుపుతున్నాము దేవుని సన్నిధానంలో ఆలోచన చేయాలి. దేవుని సన్నిధానంలో గడుపుట ఎంతో శ్రేష్టమైనది. ఆయనకు వాక్యాన్ని నేర్చుకునుట, వాక్యం చేత హృదయాలను బలపరుచుకునుట ఎంతో ప్రాముఖ్యమైనది. ఈనాడు ఎందరో క్రైస్తవులకి లేని గొప్ప యోగ్యత మనకు అనుగ్రహించారు దేవుడు. లేదా ఎందరో వ్యక్తులకు, ఎందరో మనుష్యులకు లేని గొప్ప యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క కృపను మనకు కుమ్మరిస్తున్నాడు. ఆ కృపను పొందుకుంటూ మనందరం కూడా ఈ యొక్క లోకంలో ముందు కొనసాగాలి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీ అందరి మధ్య ఒక విషయాన్ని ఉంచాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి వెలుపలికి తీసుకొచ్చిన సారథి, నాయకుడు మనందరికీ తెలుసు, మోషే గారు. అంటే ఇశ్రాయేలీలందరినీ కూడా దేవుని యొక్క వాక్కు చేత, దేవుని యొక్క వాక్కుని ఆయన శిరసావహిస్తూ ఇశ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున, దేవుని యొక్క మాట చొప్పున ఇశ్రాయేలీలందరినీ బయటకు తీసుకొని వచ్చాడు. ఆయన ఇశ్రాయేలీలను బయటకు తీసుకురావడానికి సారథిగా నియమింపబడక ముందు ఒక సంఘటన జరిగింది. మోషే గారు ఐగుప్తు దేశం నుంచి పారిపోయాడు. ఆ యొక్క సంఘటనలు మనకు బాగా తెలుసు. 2వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే ఐగుప్తు దేశం నుంచి ఎందుకు పారిపోయాడు అన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. అంటే ఒక ఐగుప్తీయుడును ఒక హెబ్రీయుడు కొట్టుకుంటుంటే మోషే గారు ఏం చేస్తాడంటే ఐగుప్తీయుడును చంపేసి పాతిపెడేస్తాడు. మరుసటి రోజు ఇద్దరు హెబ్రీయులు కొట్టుకుంటుంటే వారి దగ్గరికి వెళ్ళి, మీరు సహోదరులు కదా, మీరిద్దరూ ఈ రీతిగా పోట్లాడుకోవడం ఏమన్నా సవవా అని అడిగితే ఆ ఇద్దరు వ్యక్తులు ఏమంటారంటే, ఏంటి నువ్వు మాకు తీర్పు తీరుస్తున్నావా, నువ్వు మా మీద తీర్పరిగా ఉన్నావా, నిన్న హెబ్రీయుడిని చంపినట్టు మమ్మల్ని కూడా, ఐగుప్తీయుడిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నావా అన్న మాటతో ఇతను అనుకున్నాడు కదా, మోషే ఐగుప్తీయుడిని చంపిన విషయం ఎవరికీ తెలియదు అనుకున్నాడు. ఎప్పుడైతే హెబ్రీయుల నోట నుండి ఆ మాట విన్నాడో వెంటనే మోషే యొక్క హృదయంలో భయం కలిగి రాజు ఏం చేస్తాడన్న భయం వేసి ఆ యొక్క దేశాన్ని విడిచి పారిపోయాడు. వెళ్ళిపోయి మిద్యాను ప్రాంతం వెళ్ళాడు. మిద్యాను ప్రాంతంలో అతను నివసిస్తున్నాడు. నివసిస్తూ అతని మామ యొక్క మందని మేపుతూ ఏం చేస్తున్నాడంటే జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచన చేయాలి, చాలా శ్రద్ధతో ఆలోచన చేయాలి. అయితే మోషే ఐగుప్తు దేశం నుంచి మిద్యాను ప్రాంతం వెళ్ళిపోయాడు. కానీ ఇంకనూ ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలందరూ కూడా శ్రమ పెట్టబడడం, బాధింపబడడం తగ్గలే. వారి యొక్క వెట్టి పనులు తగ్గలేదు. ప్రాముఖ్యంగా వారు ఏం చేస్తున్నారంటే వెట్టి చాకరీ చేస్తున్న వారి వలె ఉన్నారు. ఇంకను వారి యొక్క జీవితాల్లో ఇంకను వెట్టి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఐగుప్తీయులు వారిని పెట్టుతున్న వెట్టి పనులను బట్టి, వారితో చేస్తున్న వెట్టి చాకరీని బట్టి వారు దేవునికి మొరపెడుతున్నారు. ఇశ్రాయేలీలు ఏమని మొరపెడుతున్నారంటే, దేవా మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము, ఈ యొక్క వెట్టి చాకరీని మేము చేయలేకపోతున్నాం, మమ్మల్ని విడిపించు, మాకు విడుదలను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తుంటే చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయాలి. నిర్గమకాండము 2వ అధ్యాయం 24వ వచనాన్ని పరిశీలన చేస్తే, కాగా దేవుడు వారి మూలుగును విని
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఇశ్రాయేలీయుల యొక్క మూలుగిని విని ఎవరితో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే, తనకు ప్రియముగా నివసించిన వ్యక్తులతో, ఎవరైతే ఆయనకు ప్రియంగా నివసించారో వారితో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఇస్సాకుతో చేసుకున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, యాకోబుతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని? కనాను దేశాన్ని వారికి ఇస్తానని. మరలా అబ్రహాముతో ఒక మాట అన్నాడు, నీ జనాంగము తనది కాని దేశమున 400 సంవత్సరాలు ఉంటుంది అని. అంటే వాక్యాన్ని పరిశీలన చేస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఉండిపోయారు. ఈ 400 సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత, వెళ్ళిన తర్వాత, బయటకు వచ్చేసిన తర్వాత, ఈ 400 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు ఈ ఇశ్రాయేలీల్ని ఏం చేయాలనుకున్నాడంటే ఐగుప్తు దేశం నుంచి వెలుపలికి రప్పించాలనుకున్నాడు. ఎవరికి చేసిన వాగ్దానంతో అంటే అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ చేసిన వాగ్దానం ద్వారా వీరి ముగ్గురిని బయట తీసుకురావాలనుకున్నాడు. వీరి ముగ్గురిని బయట తీసుకురావడం కోసం ఎవరిని ఎన్నుకున్నాడంటే నెమ్మదస్తుడైన మోషేని ఎన్నుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవాది దేవుడు మోషేని ఎన్నుకున్నటకు ముందు 40 సంవత్సరాలు తర్ఫీదునిచ్చాడండి. ఎలాగునా? ఊరికి ఆయన సెలెక్ట్ చేయాల. 40 సంవత్సరాలు తర్ఫీదునిచ్చాడు. ఎలాగూ తర్ఫీదు ఇచ్చాడంటే, ఆలోచన చేస్తే మోషే మిద్యాను ప్రాంతంలో తన యొక్క మామ మందను మేపుతూ ఉన్నాడు. మామయ్యన ఇత్రో యొక్క మందను మేపుతూ ఉన్నాడు. గొర్రెల మందను మేపడం అంటే చాలా సాహసంతో కూడుకున్న పని అండి. ఒక గొర్రెల మందను మేపాలంటే సునాయాసంగా మేపడం కుదరదు, కష్టం. ఎంతో ఓపిక కావాలి. ఎందుకంటే ఒక గొర్రె ఇటు వెళ్తూ ఉంటుంది, ఒక గొర్రె అటు వెళ్తూ ఉంటుంది. ఒక నిలకడగా లేదంటే ఒక నిర్దిష్టమైన మార్గంలో ప్రయాణం చేయవు గొర్రెలు. వాటి ఇష్టానుసారంగా అటు ఇటు తొలగిపోతూ ఉంటాయి. వాటన్నిటినీ ఎంతో ఓపికతో మేపడానికి తీసుకెళ్ళాలి, మరలా గృహానికి తీసుకుని రావాలి. ఒక 40 సంవత్సరాలు అట్టి తర్ఫీదుని ఇచ్చాడు దేవుడు మోషేకు. ఇచ్చిన తర్వాత కాలము ఆసన్నమైంది, అబ్బాయి మోషే నువ్వు వెళ్ళాలి అన్న మాటను మోషేకు తెలియపరచడం కోసం దేవుడు ఏం చేశాడంటే మోషేకు ప్రత్యక్షమవుతాడు. ఒకసారి నిర్గమకాండము 3వ అధ్యాయం మొదటి నుంచి ఒక్కసారి వాక్యాన్ని పరిశీలన చేస్తే, మోషే మిద్యాను ప్రాంతంలో ఉంటాడో తన మామ అయిన ఇత్రో యొక్క మందను మేపుచు అతడు ఎక్కడ ఉన్నాడంటే హోరేబు పర్వతం మీద ఉన్నాడు. అది దేవుని పర్వతం అని పేరు కలిగినది దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి. అయితే ఈ హోరేబు పర్వతం మీద మందను మేపుతున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ కనుపరచబడింది. ఎలాగనంటే ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. దేవుడు మొట్టమొదటిగా మోషే యొక్క ఇంటెన్షన్ని గ్యాదర్ చేయాలనుకున్నాడు. సో ఏం చేయాలంటే పొదలో మంట పుట్టింది కానీ అది కాలిపోలేదు. మోషేకి ఆశ్చర్యం వేసింది. సడన్గా మంట వచ్చింది. ఆ సడన్గా మంటను చూసిన తర్వాత మంట అయితే వచ్చింది కానీ మరి ఆ పొద కాలిపోలేదు ఎందుకు అన్న డౌట్ కూడా ఎవరికి వచ్చిందంటే మోషేకి వచ్చింది. అంటే మంట ఎందుకు వచ్చింది, మరి ఆ మంట వల్ల పొద ఎందుకు కాలిపోలేదు అన్న సందేహము మోషేకి వచ్చిన వెంటనే మోషే ఏం చేశాడంటే అతను నిల్చున్న ప్రదేశం నుంచి ఆ మంట ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రదేశానికి వెళ్ళిపోయాడు. చూడండి, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు. ఎక్కడ రావద్దు? దగ్గరకు రావద్దు. ఇంకొక విషయం తెలియపరుస్తున్నాను, నీ పాదమునకున్న పాదరక్షలను చెప్పులను తీసివేసాయి. ఎందుకనంటే నీవు నిలుచున్న ఈ ప్రదేశము పరిశుద్ధమైనది. ఎందుకు పరిశుద్ధమైనది అంటే పరిశుద్ధుడైన దేవుడు అక్కడ ప్రత్యక్షుడై ఉన్నాడు కాబట్టి నీవు నిలుచున్న ఈ ప్రదేశము ఎలాంటిది?
పరిశుద్ధమైనది. కాబట్టి నీ కాలుకున్న చెప్పులను తీసివేయుము. తీసివేసిన తర్వాత దేవుడు మోషేతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఆ యొక్క పొదలో నుంచి మాట్లాడుతున్న దేవుని, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీలు, యూబూసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేనేం చేశానంటే దిగి వచ్చాను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే తనది కాని దేశాలలో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులందరూ కూడా వారు పెట్టబడుతున్న వెట్టి పనులను బట్టి, వారు చేయుచున్న వెట్టి చాకిరిని బట్టి, ఎవరైతే వారిని కష్టపెడుతున్నారో వారిని బట్టి దేవుడు ఏమనుకున్నాడంటే అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి విడిపించి విశాలమైన మరి యొక్క దేశాన్ని వారికి స్వాస్థ్యముగా అనుగ్రహించడానికి నేను దిగి వచ్చాను. అయితే మరి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు ప్రభు అని మోషేకి ఆలోచన వచ్చింది. మోషేకి సందేహం వచ్చింది. దేవా, మరి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ యొక్క సమయంలో నీవు నాతో మాట్లాడడానికి గల కారణం ఏంటన్న ప్రశ్నను మోసే అడిగితే దేవుడు అంటున్నాడు కదా, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదును, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు దేవా? అయితే అని మోషేకి వచ్చిన సందేహాన్ని బట్టి దేవుడు అంటున్నాడు కదా, రమ్ము, నేను నిన్ను ఎన్నుకున్నాను. ఎందుకు ఎన్నుకున్నానంటే ఇశ్రాయేలీయులను ఫరో ఎదుట నుండి ఐగుప్తు దేశం నుంచి వెలుపలికి తోలుకొని పోవడానికే నేను నిన్ను ఎన్నుకున్నాను. ఇది ప్రాముఖ్యమైన విషయం, అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం, బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. దేవుడు మోషేతో ఇలాగ మాట్లాడుతున్నాడు, మోషే, ఐ హ్యావ్ చూజన్ యూ. మోషే, నేను నిన్ను ఎన్నుకున్నాను. ఎందుకని? ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి, ఫరో ఎదుట నుంచి వెలుపలికి తీసుకుని రావడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను. వారు ఎవరో తెలుసా? నా ప్రజలు. ఏమంటున్నాడండి? ఇశ్రాయేలీయులను, నా ప్రజలను. ఎక్కడి నుంచి తీసుకుని రావడానికి? ఐగుప్తు దేశం నుంచి తోడుకొని రావడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఎన్నుకున్నాడు దేవుడు ఎవరినే? మోషేని. ఈనాడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఏర్పరచుకున్నాడో, పిలుచుకున్నాడో ఆయనలో నివసించడం కోసం. లేదా ఈనాడు అనేక మందిని ఆయన యొక్క సువార్తను వ్యాప్తి చేయడం కోసం ఆయన ఎన్నుకుంటున్నాడు. ఆనాడు మోషేని ఎన్నుకున్నాడో, ఈనాడు ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కోసం అనేక మంది స్వార్థికులను ఎన్నుకుంటున్నాడో. వాట్ ఆర్ ద ఎక్స్క్యూజెస్ వీఆర్ మేకింగ్? ఆర్ వి మేకింగ్ ద ఎక్స్క్యూజ్ దట్ మోసెస్ హ్యాస్ మేడ్? అంటే మోషే చేసిన సాకులనే మనము ఈరోజు కూడా చేస్తున్నామా? లేదా దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవిస్తున్నామా అని ఆలోచన చేయాలి. మోషేను దేవుడు రమ్మన్నట్టు మోషే చిత్తమురోబా, నేను వస్తాను, నీ యొక్క మాటను, నీ యొక్క ఆజ్ఞను విని అన్నాడా? నువ్వు నన్ను పిలుస్తున్నావు కాబట్టి నీ పిలుపునకు లోబడి నేను వెంటనే వస్తాను అన్నాడా? మోషే ఏం చేశాడు తెలుసా? వెంటనే. చూడండి, అందుకు మోషే, నేను ఫరో వద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి తోడుకుని పోటకును ఎంతటి వాడను అని దేవునితో అనగా, చాలా జాగ్రత్త వాక్యాన్ని పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా దేవుడు మోషేని పిలిచిన వెంటనే మోషే తక్షణమే, చిత్తం ప్రభువా, నేను వెళ్ళి ఇశ్రాయేలీయులను, నీ ప్రజలను, నా ప్రజలను నేను ఐగుప్తు దేశం నుంచి వెలుపలకు తోడుకుని వస్తాను అని అల్లా. ఏమంటున్నాడండి? దేవా, నేను ఫరో ఎదుటికెళ్ళి నిలబడుటకును, ఫరో ఎదుటి నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని వెలుపలికి తోలుకుని రావడానికి నేను ఎంతటి వాడను. ఫస్ట్ ఎక్స్క్యూజ్ ఏం చేస్తున్నాడంటే, హూ యామ్ ఐ దట్? నేను ఎంతటి వాడను.
అంటే నేను సరిపోయేవాడనా? నాకు ఆ సామర్థ్యం ఉన్నదా? నాకు అంత సామర్థ్యం లేదు కదా. నేను ఎవరిని, నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడనని దేవుడిని అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మోషే ఈ యొక్క ప్రశ్న అడగడానికి దేవుడిని, లేదంటే ఈ యొక్క సందేహాన్ని రేకెత్తించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది. ఏంటంటే మోషే ఏ సందర్భాలలో, లేదంటే ఏ కాన్సిక్వెన్సెస్ మధ్య ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసాడు? మోషే జరిగించిన హత్యను బట్టి ఒకవేళ ఫరో రాజుకు తెలిస్తే ఏమైనా అవుతుందేమో అన్న భయంతో అతను ఏం చేశాడంటే బయటకు వచ్చేసాడు. మోషే ఐగుప్తు దేశం నుంచి బయటకు రాకముందు మోషేకున్న స్థానం ఎలాంటిదంటే హీ వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ రూలింగ్ హౌసెస్ ఆఫ్ ఈజిప్ట్. అంటే ఐగుప్తు దేశంలో రాజ్యము చేయుచున్న, ఐగుప్తు దేశంలో దేవుని యొక్క నామాన్ని ఎరగక, లేదంటే యోసేపుని ఎరగక రాజ్యం చేస్తున్న ఈ ఐగుప్తు రాజు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క ఫరో యొక్క ఇంటిలోని వాడు ఎవరు? మోషే. ఆ యొక్క ఇంటిలోని వాడు ఎవరు? మోషే. కాబట్టి ఆ మోషే ఎందువలన ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసాడంటే, చిన్ననాటి నుంచి పెంచిన వారు ఎవరంటే మోషే యొక్క తల్లి పెంచింది మోషేను. కాబట్టి మోషే తల్లే మోషేని పెంచడం వల్ల మోషే ఎవరో, మోషే ఏమిటో, మోషే ఎక్కడి వాడో అన్న విషయం తల్లి మోషేకి చెప్పకుండా పోలేదు. కాబట్టి ఇశ్రాయేలు ఎవరో, ఐగుప్తీలు ఎవరో మోషే క్లియర్గా తెలుసు. కాబట్టి ఐగుప్తీని మోషే చంపేశాడు. సో అలాగూ చంపిన కారణాన్ని బట్టి భయపడుతున్నాడు ఒకటి. ఇంకోటి ఏంటి, అతడు రాజవంశంలో నివసించేవాడైనప్పటికీ కూడా వెళ్ళడానికి సంకోచిస్తున్నాడు. ఎందుకని? ఒకప్పుడు రాజవంశంలోని వాడే, కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నవాడంటే చాలా దీనస్థితిలో ఉంటూ గొర్రెలను మేపుకుంటున్న వాడి వలె ఉన్నాడు. మొదటిది. రెండవది, అతడు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసి 40 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అంటే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టేసి వచ్చేసి 40 సంవత్సరాలు అవుతుంది. ఐగుప్తు దేశాన్ని అతడు విడిచిపెట్టి వచ్చేసే సమయానికి అతని వయసు ఎంత అంటే 40 సంవత్సరాలు. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టేసి బయట నివసించిన సంవత్సరాలు ఎంత? 40 సంవత్సరాలు. అంటే ఈ 40 సంవత్సరాలు గడిపితే అతని యొక్క వయసు ఎంత? 120 సంవత్సరాలు. క్షమించాలి, 80 సంవత్సరాలు. ఇప్పుడు 80 సంవత్సరాల వయసులో నేను ఐగుప్తు దేశం వెళ్ళి ఎలాగూ నిలవబడగలను, అతనితో ఎలాగూ మాట్లాడగలను, నాకంత సామర్థ్యం ఎక్కడిది అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే సుమారుగా ఆ యొక్క సమయాలలో మానవుని యొక్క యావరేజ్ వయసుని దాటేశాడు. ఎవరంటే మోషే. యావరేజ్ వయసుని ఎప్పుడో దాటేశాడు. 80 సంవత్సరాలు వచ్చేసినాయి. పెద్దవాడైపోయాడు బాగా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మోషేతో దేవుడు మాట్లాడుతుంటే మోషే అడ్డు చెప్తున్నాడు దేవుని యొక్క చిత్తానికి, సాకులు చెప్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా, దేవుని యొక్క మాటకు లోబడకుండా, దేవుడు ఇస్తున్న ఆజ్ఞను స్వీకరించకుండా ఏం చేస్తాడంటే మాటను తిరస్కరిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరలా ఇంకొక సందేహం అతనిలో ఉండొచ్చు. నేను తప్పులు చేసిన వాడిని కదా, నేను తప్పు చేసి బయటకు వచ్చేసాను కదా, దేవుడు నన్ను ఎందుకు చూస్ చేసుకుంటున్నాడు? పైగా నేను ముసలివాడను కాబట్టి నాలంత సామర్థ్యం ఉంది. ఇశ్రాయేలు అంత జనాంగాన్ని నేను ఐగుప్తు దేశానికి తీసుకుని రావడానికి, ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకుని రావడానికి నాలో అంత సామర్థ్యం ఏముంది అని ఎవరు ఆలోచన చేస్తున్నారంటే మోషే ఆలోచన చేస్తున్నాడు. కానీ సంకల్పించిన వాడు ఎవరంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆయన యొక్క సంకల్పం ముందు, ఆయన యొక్క చిత్తం ముందు, ఆయన యొక్క ముందు చూపు ముందు, ఆయన యొక్క ఆలోచనల ముందు మన ఆలోచనలు, మన యొక్క చిత్తాలు, మన యొక్క సంకల్పాలు ఏ పాటివి, మన యొక్క అనుమానాలు ఏ పాటివి? ఆయన సమస్తమును ఎరిగినవాడు, మోషే కోసం సమస్తము తెలిసినవాడు, మోషే ఏ పరిస్థితుల్లో నివసిస్తున్నాడో తెలిసినవాడు. అయినప్పటికీ కూడా మోషేను ఆయన ఎన్నుకున్నాడంటే దాని వెనకాల బలమైన కారణం ఉన్నది. ఆ విషయం ఎవరు గ్రహించలేదంటే మోషే గ్రహించలేదు. కానీ మోషే డౌట్స్ పెట్టినప్పటికీ కూడా, సందేహాలను రేకెత్తించినప్పటికి కూడా దేవుడి దగ్గర ఇమ్మీడియట్ ఆన్సర్ అనేది ఉంది, క్విక్ ఆన్సర్ ఉంది. త్వరగా సత్వరంగా దేవుడు ఆన్సర్ ఇచ్చాడు, సరిపడా సమాధానాన్ని ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? మోషే ఏమన్నాడు? నేను ఎవరిని అని అన్నాడు, నేను ఏ పాటి వాడను అని అన్నాడు. చూడండి మరలా. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును
ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి తోడుకుని పోటుకును ఎంతటి వాడను, నేను ఎంతటి వాడను అని అడిగితే దేవుడు అంటున్నాడు కదా, మోషే ఒకవేళ నువ్వు ఆఫ్టర్ ఆల్ మనిషివే కావచ్చు, ఆఫ్టర్ ఆల్ నరుడివే కావచ్చు, నువ్వు ముసలి ప్రాయంలోకి వెళ్ళిపోతున్నావు అన్న ఆలోచన నీలో ఉండొచ్చు, నీలో లేదా ఏ రకమైన సందేహాలైనా ఉండొచ్చు, కానీ నిన్ను ఐగుప్తు దేశంలోనికి పంపుతున్నవాడు ఎవరో తెలుసా? ఏమంటున్నాడు చూడండి. అందుకు దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై యుందును. నువ్వు ఒక్కడవే వెళ్ళమంటలేదు, నిన్నొక్కడనే వెళ్ళమంటలేదు, నేనేం చెప్తున్నాను, నేను నీకు నిశ్చయముగా నేను నీకు తోడై యుందును. నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరు అని నేను. ఫస్ట్ థింగ్ ఏదైతే మోషే డౌట్ని రేకెత్తించాడో, దేవా నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను అన్న డౌట్ని రేకెత్తించాడో, అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, మోషే నువ్వు ఒకవేళ నరమాత్రుడేమో, నీదంత సామర్థ్యం లేదేమో, నిన్ను పంపుతున్న వాడనైనా నేను ఎలాంటి వాడను తెలుసా? సర్వశక్తిమంతుడను. నిశ్చయముగా నేను నీకు తోడై యుందును. ఐగుప్తు దేశంలో నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిను నువ్వు ఎదుర్కోవడం కోసం, వాటిని ఎదిరించి నిలబడటం కోసం నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు తోడై ఉన్నాను అన్నదానికి నిదర్శనం ఏంటో తెలుసా? నీవు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలులందరినీ తోడుకుని వచ్చిన తర్వాత ఏ పర్వతం మీద అయితే నేను నీతో మాట్లాడుతున్నానో ఆ పర్వతం మీద మీరు దేవుని సేవించెదరు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నేను నీకు తోడయ్యుందును. మోషే క్వశ్చన్కి గాడ్ ఆన్సర్ ఏం చేస్తున్నాడు తెలుసా? మోషే ప్రశ్నించాడు, మోషే సందేహించాడు. మోషే సందేహానికి దేవుడిస్తున్న సమాధానం ఏంటో తెలుసా? నేను నీకు తోడయ్యుందును. ఏమంటున్నాడు దేవుడు? నేను నీకు తోడై యుందును. ఈనాడు క్రైస్తవులకు దేవుడిస్తున్న ఆజ్ఞ ఏంటో తెలుసా? ఈనాడు సువార్థికులకు దేవుడిస్తున్న భరోసా ఏంటో తెలుసా? నేను నీకు తోడై యుందును. దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు తోడై యుందును. ఎందుకో తెలుసా? ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు కాబట్టి, సర్వాధికారి కాబట్టి, సర్వశక్తిమంతుడు కాబట్టి. అందుకనే అపోస్తలుల రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఈ రీతిగా పౌలు గారు తెలియపరుస్తున్నాడు. అంటున్నాడంటే, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? ఆలోచించేయండి. దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు? ఎవడైనా సరిపోతాడా? ఎవడును సరిపోడు. మోషే, నేను నీ పక్షమును ఉండి నీతో ఐగుప్తు దేశానికి వస్తాను కాబట్టి నిన్ను ఎదిరించేవాడు కానీ, నీకు ఎదురు చెప్పేవాడు కానీ, నీ మాటను తిరస్కరించేవాడు కానీ ఎవడును ఉండడు. ఎందుకనంటే సర్వశక్తిమంతుడనైన నేను నీకు తోడుగా ఉంటున్నాను. ఈనాడు క్రైస్తవులైన మనకు కూడా దేవుడు ఒక ఆజ్ఞానిస్తున్నాడు. ఆయన యొక్క పనిని చేయడానికి, సేవను కొనసాగించడం కోసం, అనేకులకు సువార్తను ప్రకటించడం కోసం ఆయన పిలుపునిస్తున్నాడు. ఎంతమంది ఆయన యొక్క పిలుపును స్వీకరిస్తున్నాం? చాలా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు మనం కూడా మోషే వాళ్ళే, నేను ఎంతటి వాడను, నేను సరిపోతానా, నాకంత సామర్థ్యం ఉన్నదా అని ఆలోచన చేస్తున్నామేమో. ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసుకోవాలి. ప్రియ క్రైస్తవుడా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకు నువ్వు క్రైస్తవుడిగా పిలవబడ్డావనంటే అనేకులను నీ తండ్రికి కుమారులుగా చేర్చడానికి నువ్వు కూడా ప్రయాసపడాలి. అలాగ ప్రయాసపడమని నీకు వాక్యం బోధిస్తున్నప్పుడు నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను అని నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. నీతో పాటుగా ఉన్నవాడు, నీ పక్షాన ఉన్నవాడు ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు. నిన్ను నడిపిస్తున్నవాడు ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో ఉన్నప్పుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడాలి? నువ్వెందుకు చింతించాలి? నువ్వెందుకు అధైర్యపడాలి? నీ సామర్థ్యం సరిపోదని నువ్వెందుకు అనుకోవాలి? చాలా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒకవేళ ఒంటరిగా నువ్వు ఉంటే నీ సామర్థ్యం సరిపోవచ్చేమో, ఒంటరిగా నువ్వు స్వార్థ పనికి వెళ్తే నీ సామర్థ్యం సరిపోకపోవచ్చేమో, కానీ దేవుడు నీ పక్షం ఉన్నప్పుడు దేవుని మించిన సామర్థ్యం లోకంలో, లేదంటే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో దేనికైనా ఉన్నదా? దేవుని మించిన సామర్థ్యం ఈ సృష్టిలో దేనికి లేదు. దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు,
దేవుడిని పక్షాన్ని నుండి నిన్ను ముందుకు తీసుకుని వెళ్తున్నప్పుడు ఈ లోకంలో ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదు. కేవలం నువ్వు నమ్మవలసిన విషయం ఏంటంటే దేవుడు నీ పక్షమున ఉన్నాడు అని. చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా వాక్యాల్ని ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఒకవేళ వ్యక్తిగతంగా నాకు నేను సమర్థుడిని కాకపోవచ్చు, కానీ నన్ను సంపూర్ణంగా చేయవాడు ఎవరంటే దేవుడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఈ రీతిగా మాట్లాడుతున్నారు. చూడండి, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనలను సమర్థులుగా చేయగలిగిన శక్తి గలవాడు ఎవరంటే యెహోవా. ఆయన పనిని చేయడానికి, సమర్థులుగా చేయడానికి శక్తి కలిగిన వాడు ఎవరో యెహోవా. యెహోవా తలంచుకుంటే మనకి ఎదురేమీను ఉండదు. చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఆనాడు మోషేతో అన్నాడు, మోషే నువ్వు వెళ్ళు, నేనేం చేస్తానో నీకు తోడే ఉంటాను. ఈనాడు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చూస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించింది. ఎవరికి? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఏం చేయాలి మీరు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికందరికీ బాప్తిసం ఇవ్వండి. వారికి మీరు ఏమని బోధించాలంటే, నేను ఏ సంగతులైతే మీకు బోధించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుప్రభు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. సదాకాలము యుగ సమాప్తి వరకు నేను ఎవరితో ఉన్నాను? మీతో ఉంటున్నానని ఆనాడు శిష్యులతో మాట్లాడాడు, అపోస్తులతో మాట్లాడాడు. అపోస్తులకు భరోసా ఇచ్చాడు, అపోస్తులకు వాగ్దానం ఇచ్చాడు. ఈనాడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. సదాకాలము యుగాంతము వరకు, యుగ సమాప్తి వరకు మనకు తోడై ఉంటున్నాడు. మరి నేను దేనికోసం భయపడాలి? ఆయన పనిని చేయడానికి, ఆయన యొక్క స్వార్థను ప్రకటించడానికి, ఆయన యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి నేను ఎందుకు భయపడాలన్న ఆలోచన ఈనాడు ప్రతి క్రైస్తవుల్లో రావాలి. ఒకవేళ దేవుని మాటను నలుగురిలో చెప్పడానికి నువ్వు భయపడుతున్నావా? దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు మర్చిపోతున్నావు. దేవుని యొక్క స్వార్థను అనేకులకు ప్రకటించడానికి నువ్వు వెనకాడుతున్నావా? దేవుడు నీకు తోడై ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఒకవేళ అలాగ నువ్వు మర్చిపోయినట్లయితే దేవుడిని తిరస్కరించిన వాడవుతావు. చాలా జాగ్రత్తగా నీ యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకో. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా, ఎలాంటి సందర్భాలు నీకు ఎదురైనా ఆయన యొక్క సువార్తను ప్రకటించడం నువ్వు మానవు. దేవుడు నీ పక్షాన ఉంటే నీకు విరోధముగా కార్యములు జరిగించేవాడు ఎవడైనా నీ లోకంలో ఉన్నాడంటే ఎవడునూ లేడు. మరి మనం ఏం చేయాలి? మోషే సాకులు చెప్పాడు, కానీ దేవుడు ఆన్సర్ ఏమైనది? నేను నీకు తోడై ఉన్నాను. ఒకవేళ ఆయన యొక్క సువార్తను ప్రకటించమనడం కోసం దేవుడు మనకు పిలుపునిస్తున్నప్పుడు మనం కూడా మోషే వలె నేను ఎంతటి వాడను అని అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు కదా, నేను మీతో యుగ సమాప్తి వరకు ఉందును. ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాడు, మీతో నేను యుగ సమాప్తి వరకు ఉందును. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచించేయాలి. ఫస్ట్ది. రెండవది, మోషే ఏమంటున్నాడు? దేవా, నువ్వు నాకు వెళ్ళమంటున్నావు సరే, నువ్వు నాకు తోడే ఉంటానంటున్నావు సరే, మరి నేను వెళ్ళి ఏమి చెప్పాలి వారితో? వాట్ షాల్ ఐ సే? ఏమి చెప్పాలి వారితో? నేను వారి వద్దకు వెళ్ళి ఏమి చెప్తే వారు నా మాటను వింటారు అని మరలా రెండో క్వశ్చన్, రెండో సందేహాన్ని దేవునితో వేస్తున్నాడు. ఎవరో? మోషే. అప్పుడు దేవుడు ఇలాగంటున్నాడు, చూడ మరలా, మోషే చిత్తగించుము,
నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలనని అడిగాను. అంటే ఆయన ఏమంటున్నాడంటే, నేనేం చేయాలి? ఇశ్రాయేలు యొద్దకు వెళ్తాను, ఇశ్రాయేల్ యొక్క సర్వ సమాజంతో నేను మాట్లాడతాను, నువ్వే నన్ను పంపు అని చెప్తాను. ఒకవేళ వారు నీ పేరుని అడిగారనుకో, నేనేమని చెప్పాలి? నన్ను ఎవరు పంపారని చెప్పాలంటే ఆలోచన చేయండి. ఏం అర్థం కాలేదు మోషేకు. కొంచెం సందేహం ఉన్నది అతని యొక్క జీవితంలో, కొంచెం డౌట్ పడుతూ ఉన్నాడు జీవితంలో. అంటే యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ ఒకవేళ నేను వెళ్తే ఇశ్రాయేల్ జనాంగం నన్ను అంగీకరిస్తుందా అంగీకరించదా అన్న ఆలోచన మోషేలో ఉన్నది. ఆ ఆలోచన బట్టి ఎలాగ మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, మోషే నువ్వు సందేహించవసరంలా, నువ్వు సందేహించవసరంలా. ఏం చెప్పాలి అప్పుడు నువ్వు? 14 వచనం చదువుదాం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు దేవుడినైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఏమన్నాడండి? ఎంత అద్భుతమైన మాట తెలియపరిచాడు. మోషే అన్నాడు, దేవా నేను వెళ్ళి ఏం చెప్పాలి వారందరికీ అని అడిగితే దేవుడు అంటున్నాడు కదా, దీని యొక్క సమాధానం చూడండి. హృదయాలను అంతరంగాలను ఎరిగిన వాడు. మోషే నోట ప్రశ్న సమాప్తం కాక ముందే, ముగింపబడక ముందే దేవుడు వెంటనే సమాధానం ఇచ్చేస్తున్నాడు. ఏమని? మోషే ఏమని చెప్తావు తెలుసా నువ్వు? నేను ఉన్నవాడను అనువాడను. ఐఆమ్ హూ ఐఆమ్, లేదంటే ఐఆమ్ దట్ ఐఆమ్. అంటే నేను ఎల్లకాలము సర్వకాలములో ఉండేవాడనని చెప్పు. మరలా ఏం చెప్తావు తెలుసా? నేను అబ్రహాము దేవుడను, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు చూడు, వారి యొక్క దేవుడునని ఇశ్రాయేలు సర్వ సమాజానికి చెప్పుము. ఇదే నా నామము, శాశ్వతమైన నామము అని వారితో చెప్పుము అని. నేను చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి, చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. మోషేకి వచ్చిన డౌట్కి దేవుని యొక్క సమాధానం ఎలా ఉన్నదో ఆలోచించేయండి. ఈనాడు ఒకవేళ నేను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏమని ప్రకటించాలి, యెహోవా దేవుడు ఎవరిని ప్రకటించాలి, యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని ప్రకటించాలని నువ్వు ఆలోచన చేస్తున్నావా, భయపడుతూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించే, ఒక్కసారి ఆలోచించే. సింపుల్ మాట చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఏం ప్రకటన చేయాలి? ఆయన యొక్క జీవితాన్ని ప్రకటన చేయి. ఎలాగైతే ఆయన సువార్త ప్రారంభించి శ్రమపడి శిలువలో చనిపోయి మరలా వెంటనే తండ్రి చేత తిరిగి లేపబడ్డాడో ఆ విషయాన్ని అనేకులకు ప్రకటన చేయి. ఎందుకోసం సంకోచిస్తున్నావు? ఏం చెప్పాలని సంకోచిస్తున్నావు? నీ సొల్లుబొల్లి మాటలు అవసరం లేదు. పౌలు గారు అంటాడు కదా ఒక సందర్భంలో, నేను జ్ఞానిని కాదు, నా యొక్క సొంత వాక్చాతుర్యాన్ని బట్టి, నా మాట నేర్పరితనాన్ని బట్టి నేను మీ యొద్దకు రాలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జ్ఞానం చేత నేను మీ యొద్దకు వచ్చానని మాట్లాడుతున్నాడండి ఆయన. ఎవరి జ్ఞానం చేత మనం వెళ్ళాలంటే దేవుని యొక్క జ్ఞానము చేత మనము ముందుకి కొనసాగించబడాలి. మోషే అన్నాడు వెంటనే, దేవా నేను ఏమని చెప్పాలి, ఎవరు నన్ను పంపించారని చెప్పాలి అని అంటే వెంటనే దేవుడు అంటున్నాడు కదా, మోషే నేను ఉన్నవాడను, నేను ఎల్ల కాలములో ఉండేవాడను అని చెప్పుము. నేను ఉంటూ ఉండేవాడను. ఆలోచించేయండి, నేను ఎల్ల కాలములో ఉండేవాడను అని వారితో చెప్పుము. ఇదే నా నిత్యమైన నామము అని వారితో చెప్పుము. ఈనాడు మనము ఏ యొక్క సందేహాలను, ఏ సాకులను ముందు పెడుతున్నాం దేని యొక్క సువార్తను ముందుకు తీసుకెళ్ళడానికి? దేని యొక్క సువార్తను ముందుకు తీసుకెళ్ళే ధైర్యం మనలో లేక ఏ సాకులు మనం పెడుతున్నాం? ఆలోచన చేయాలి. దేని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచన చేస్తే, దేని యొక్క మాటలను మనం శ్రద్ధగా ఆలోచన చేస్తే, దేని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నేను ఎల్లకాలములలో ఉండేవాడను కాబట్టి నువ్వెందుకు చింతిస్తున్నావో, ఎందుకు భయపడుతున్నావు అని దేని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మనకు ఆజ్ఞాపించబడింది ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటన చేయాలంట? ఏం ప్రకటన చేయాలండి? ఆయన సువార్తను ప్రకటించాలి.
ఎవరి సువార్తను? యేసుక్రీస్తు యొక్క సువార్తను మనం ఏం చేయాలంటే ప్రకటన చేయాలి. నమ్మి బాప్తీసం పొందేవాడు ఏం చేయబడతాడో? రక్షింపబడును. నమ్మి బాప్తీసం పొందేవాడు ఏం చేయబడతాడండి? రక్షింపబడును. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేద్దాం. మరి మనము ఈనాడు ఏం చేయాలంటే మనకు ప్రకటింపబడిన సువార్తను ప్రకటించాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 4 వరకు గల లేఖన భాగాలు ఈ విధంగా ఉన్నాయి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఆ సువార్త ఏదనంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఏంటండి? ఏం ప్రకటన చేయమంటున్నాడో? నా సువార్తను ప్రకటన చేయమన్నాడు. ఏంటి ఆ సువార్తను అంటే, ఒకవేళ మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ మీరు ఆ సువార్త నుంచి తొలగిపోరు. ఈనాడు ఒకవేళ లోకములో ఎవడైనాను క్రీస్తు యొక్క శ్రమలు, మరణము, పునరుద్ధానం కాకుండా ఎటువంటి వాక్యాన్ని బోధించినా సరే వాడు అబద్ధ బోధకుడు. నిరర్థకమండి ఆ బోధ. దేవుడు అంటున్నాడు కదా, నీ యొక్క జీవితంలో ఎల్లవేళలా దేని యందు నువ్వు నిలిచి ఉండాలంటే ఆ సువార్త యందు నువ్వు నిలిచి ఉండాలి. ఏంటి ఆ సువార్త అంటే, లేఖనముల ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేయబడ్డాడో? చనిపోయాడు. లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారముగానే ఆయన తిరిగి లేచెను 3వ దినమున. ఇది సువార్త. దీనిని ప్రకటన చేయాలి. నువ్వేం చెప్పాలి? ఇదే చెప్పాలి. చూడండి ఎంత సింపుల్గా ఉందో. కష్టతరం కాదు. మనం అనుకుంటున్నంత కష్టమైతే కాదు క్రీస్తు కొరకు జీవించడం. మనం అనుకుంటున్నంత భారభరితమైనదైతే కాదు క్రీస్తు కోసం జీవించడం. కానీ యోగ్యముగా క్రీస్తును నా యొక్క జీవితంలో నేను ప్రతిష్ఠించుకుంటే క్రీస్తు కొరకు జీవించడం చాలా చాలా సులభము. ఎంత సులభమండి? చాలా చాలా సులభము. 3వది అంటున్నాడు కదా, ఒకవేళ వారిని నమ్మకపోతే నేనేం చేయాలి? ఇదంతా జరిగిపోయింది. దేవుడు మాట్లాడేశాడు. దేవుడు మాట్లాడేసిన తర్వాత నేను ఎవరినై ఉన్నాను, నా శక్తి ఏమిటి, నాకు సామర్థ్యం ఏమిటి అని నువ్వు ఇశ్రాయేలుకి ఏ రీతిగా చెప్పాలో అన్ని విషయాలు చెప్పేశాడు మోషేకు. అన్ని విషయాలు చెప్పిన తర్వాత మరలా మోషే అంటున్నాడు కదా, ఒకవేళ వారు నన్ను నమ్మకపోతే ఏంటి పరిస్థితి? అలాగండి, వారు నన్ను నమ్మకపోతే ఏంటి నా పరిస్థితి అంటారు. చూడండి, 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 1వ వచనం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అందురు అని ఉత్తరమీగా అంటున్నాడు. చూడండి, యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి తీసుకుని రావడానికి ఐగుప్తు దేశం వెళ్ళు అని మోషేకి ఆజ్ఞాపిస్తున్నాడు. మోషే 2 సాకులు అయిపోయిన తర్వాత దేవుడు వెంటనే ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత 3వదిగా ఏమంటున్నాడు మరలా మోషే, వారు నా మాట వినరు, యెహోవా దేవుడు నీకు ప్రత్యక్షం కాలేదు అంటారు. మరి నేనేం చెప్పాలి వారు అలాగన్న సందర్భంలో? వారు అలాగంటే నేనేం చెప్పాలి? నా దగ్గర సమాధానం ఏది అని అంటే చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. అంటే ఒకవేళ మోషే ఓడిపోతాడేమో అని భయపడుతున్నాడా? ప్రజలందరూ వినకపోతే వారందరూ హేళన చేస్తారని భయపడుతున్నాడా? లేదా యెహోవా దేవుని వారందరూ మర్చిపోయారు కాబట్టి యెహోవా దేవుడు వారు ప్రత్యక్షమయ్యాడంటే వారు నమ్మకుండా ఉంటారనుకుంటున్నాడా? లేదంటే యెహోవా దేవుడు మొట్టమొదటిగా ఆయనతో చేసిన ప్రమాణాన్ని మర్చిపోయాడా? మొట్టమొదటిగా ఆయనతో చేసిన ప్రమాణం ఏంటి? నేను నీతో నిశ్చయముగా నేను నీకు తోడై యుందును. యెహోవా దేవుడు తోడే అన్నప్పుడు ఇశ్రాయేల్ సర్వ సమాజం వద్దకు వెళ్ళి యెహోవా దేవుడు నన్ను పంపించాడని చెప్పినప్పుడు ఇశ్రాయేల్ నమ్మకుండా ఉండడానికి దేవుడు అపహాస్యం చేయబడతాడు కదా. అక్కడ ఇశ్రాయేల్ నమ్మకపోతే దేవుడు చూసుకోడు ఆ విషయాన్ని. మరి ఎందుకు మోషే ఇంకా నువ్వు వెనకాడాడు? ఆలోచించండి ఒకసారి. అంటే సిద్ధపాటు కలిగిన మనసు కొంచెం లోపంగా ఉన్నది. వెళ్తే ఏమవుతుంది? సందేహం ఎక్కువ ఉన్నది మోషేకు. దేవునిపైన నమ్మకం కంటే అతని యొక్క హృదయాల్లో వచ్చిన సందేహాలు ఎక్కువ ఉన్నాయి మోషేకు.
ఇలాగ మాట్లాడుతున్నాడు ఏమని, ఒకవేళ నేను వారితో వెళ్ళినప్పటికీ కూడా వారి వద్దకు వెళ్ళి యెహోవా దేవుడే నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు నమ్మకపోతే నేనేం చేయాలి? వారు నమ్మరు, మరి నేనేం చేయాలంటే, మోషే ఒక పని చేయి, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది తండ్రి అంటాడు. ఆ కర్రను తీసి నేల మీద పడే అంటాడు. కర్ర నేల మీద పడేయగానే అది పాము అయిపోయింది. మోషే ఏం చేస్తుందో తెలుసా? మరలా నీ చేయి చాపి ఆ యొక్క పాము దాని తోకను పట్టుకో అంటాడు. తోకను పట్టుకున్న వెంటనే అది కర్రగా మారిపోతుంది. ఆలోచన చేయండి. దీన్ని బట్టి మోషేకి ఏం కలగాలంటే అమ్మకం కలగాలి. మరలా ఏమన్నాడు? అప్పుడు యెహోవా నీ చెయ్యి చాచి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు చెయ్యి చాచి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయ్యెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడు యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొనెను. దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా అయ్యెను. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు నీ చెయ్యి తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను. మరియు ఆయన వారిని నమ్మక మొదటి సూచనలను బట్టి వినకపోయిన ఎడల రెండవ దానిని బట్టి విందురు. వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద ఏమవును అంటే రక్తము అవును. 3 సూచక్రియలు చెప్పాడండి. మొట్టమొదటి ఏం చేయాలంటే నీ చేతిలో ఉన్న కర్రను నేల మీద పడే వారు నమ్మని ఎడల, నమ్మని పక్షంలో నీ చేతిలో ఉన్న కర్రను తీసి నేల మీద పడేయి. ఆ కర్ర ఏమైపోతుంది అంటే పాము అవుతుంది. మరలా నువ్వు ఆ యొక్క పాము యొక్క తోకను పట్టుకొనగానే అది కర్ర అయిపోతుంది. ఒకవేళ ఆ సూచన పట్టుకొని నమ్మలేదనుకో, రెండవది ఏం చేయాలంటే నీ చేయిని తీసుకెళ్ళి నీ రొమ్ములో పెట్టుకో, అది కుష్టి వచ్చినట్టుగా తెల్లగా అయిపోతుంది. దాన్ని మరలా నువ్వు నీ రొమ్ములో పెట్టుకుంటే మళ్ళీ నీ శరీరం వల్లే అయిపోతుంది. దీనిని బట్టి కూడా నమ్మలేదు అనుకో, ఏం చేస్తామంటే మూడోది ఏటిలో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్లు తీసి నేల మీద పోయి ఆ సూచన బట్టి నువ్వు అలా నీళ్లు నేల మీద పూసిన వెంటనే ఆ నీళ్ళు ఏమవుతాయంటే రక్తము అయిపోతాయి. ఏమవుతుందండి? రక్తం అవుతుంది. ఈ 3 సూచక క్రియలను బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడో, ఇశ్రాయేలు ఏం చేస్తారో, యెహోవా దేవుడైన నేను పంపించానని నమ్ముతారు. యెహోవా దేవుడు నేను పంపించానని నమ్ముతారు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయాలి. మోషే ఎలాగైతే సాకులు చెప్పాడో వారు నన్ను నమ్మరని మనం అనుకుంటున్నామా? నా మాటలు వారు నమ్మరని అనుకుంటున్నామా? నువ్వు మాట్లాడితే నమ్మరేమో, నేను మాట్లాడితే నమ్మరేమో. మరి ఎవరు మాట్లాడితే నమ్ముతారంట? యెహోవా దేవుడు మాట్లాడితే నమ్ముతాడు. యెహోవా దేవుడు మాట్లాడితే నమ్మకుండా ఉండడానికి ఏ నరుడికి కూడా సాధ్యం కాదు. కాబట్టి మనతో మాట్లాడేవాడు, లేదంటే మన యందుండి మాట్లాడేవాడు యెహోవా దేవుడైతే ఎవరండి వెనక్కి తీసేది? చాలా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మోషేకు ఎన్ని కన్విన్సింగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయండి? చాలా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇలాంటి కన్విన్సింగ్ ఎవిడెన్సెస్ని బట్టి మోషే ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ఇంకా సందేహిస్తున్నాడు, ఇంకా డౌట్స్ అడుగుతున్నాడు. వెంటనే దేవుడు అంటాడు కదా, మోషే నాకు ఆగ్రహం రప్పించుకో, నేను నీకు తోడే ఉంటానని చెప్పాను కదా, నువ్వు ఐగుప్తు దేశం వెళ్ళు, నేను ఇంకా నత్తివాడను అంటున్నాడు మోషే. మరలా ఏమంటాడంటే నేను మాట మాంద్యం గలవాడను, నేను వెళ్ళి ఏం మాట్లాడనంటే, మోషే నాకు కోపం రప్పించుకో, నువ్వు వెళ్ళు, ఐగుప్తు దేశం వెళ్ళు, నేను నీకు తోడే ఉంటాను. దేవుని యొక్క ఆజ్ఞను బట్టి మోషే ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ఈ సూచక్రియలను జరిగించిన తర్వాత అవన్నీ నిజముగా జరిగిన వెంటనే మోషేకు యెహోవా దేవుని మీద విశ్వాసం బలమైందండి, విధేయత ఎక్కువైపోయిందండి. ఆ విధేయతను బట్టి ఇశ్రాయేలులందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. మరి మన జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు మనతో వాక్యం ద్వారా. ఆయన యొక్క సువార్తను ప్రకటించమని, యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించమని. మనము ఆ సువార్తను ప్రకటించే వారి వలె ఉన్నామా, లేదా సాకులు వెతుక్కునే వారి వలె ఉన్నామా? ఒకసారి చాలా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి.
ఒకవేళ నీ మాటల వలన, నీ యొక్క వాక్చాతుర్యం వలన మనుషులు మారకపోవచ్చేమో కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటే మనుషులు తప్పక మారతారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఒకసారి గమనిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట ఎవరి గురించిన మాట అంట? క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఒకవేళ నువ్వు బోధిస్తున్నప్పుడు క్రీస్తుని గురించిన మాటనైతేనే చెప్పావు అనుకో, క్రీస్తుని గురించి మాత్రమే నువ్వు బోధించు, తప్పకుండా ఏం కలుగుతుందంటే విశ్వాసము కలుగును. సొల్లుబొల్లు కబుర్లు ఉండకూడదు వాక్యంలో. క్రీస్తుని గురించిన వాక్యాన్ని నువ్వు క్రీస్తుని గురించిన మాటను నువ్వు చెప్పినప్పుడు అనేకులు నీ యొక్క మాటను వింటారు. ఇది దేవుడు ఆయన యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. అనేకమైన విషయాలు మనందరికీ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఏ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో, ఎందు నిమిత్తం చనిపోయాడో, ఎందు నిమిత్తం తిరిగి లేపబడ్డాడో, ఎందు నిమిత్తము మనందరికీ రక్షణ అనేదాన్ని అనుగ్రహిస్తున్నాడో, విషయాలన్నిటినీ మానవులకు అర్థమయ్యే రీతిలో తెలియపరచగలిగితే అనేకులు దేవునికి కుమారులు అవుతారు. మోషేకు తన మార్గాన్ని తెలియపరిచాడు. ఆలోచించండి ఒకసారి, అంత అద్భుతమైన దేవుడు. మోషే ఎన్నో ఎక్స్క్యూజెస్ చేశాడు, కానీ దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. దేవుడు మోషేను ఎన్నుకున్నాడు కాబట్టి మోషే ఎన్ని ఆటంకాలు చూపించినా, ఎన్ని సాకులు చెప్పినా సరే దేవుడు మోషేను విడిచిపెట్టలేదు. నువ్వు వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. ఆ రీతిగానే మనలను ఏర్పరచబడిన వారిగా, యాజక సమూహముగా, రాజులుగా ఆయన ఏర్పరచుకుంటున్నాడు, ఎన్నుకుంటున్నాడు. కాబట్టి మనము ఆ యోగ్యతను నిలబెట్టుకుని అనేకులను తండ్రికి కుమారులుగా చేయడానికి ప్రయాస పడాలి. మోషే ఎన్ని సాకులు చెప్పినను ఆయనకు తోడై ఉన్నవాడు సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి ఆయనకు తోడై ఉన్న విధానాన్ని బట్టి మోషే ఇశ్రాయేలందరినీ ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి తీసుకుని వచ్చాడు. ఆ రీతిగానే దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి వారు హోరేబు పర్వతం మీద దేవుని సేవించారు, ఆరాధించారు. అలాగనే దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం ఆ యొక్క కనాను ప్రాంతాన్ని ఎలాగైతే ఇశ్రాయేలీయులు పొందుకున్నారో అలాగనే ఈనాడు మనందరికీ వాగ్దానం చేయబడుతున్న దేశాన్ని మనందరం కూడా పొందుకునేలాగున వెనుకడుగు వేయకుండా, సాకులు చెప్పకుండా దేవుని సన్నిధానాన్ని, దేవుని నామాన్ని మొట్టమొదట వెతుకుచ్చు ఆయన యొక్క చిత్తాన్ని మన యొక్క జీవితాల్లో జరిగించుకుంటూ ముందుకి కొనసాగినట్లయితే దేవుడు మన యొక్క జీవితాల్లో తప్పకుండా ఆయన ఇస్తున్న స్వాస్యాన్ని మనము పొందుకుంటాం. అందరికీ వందనాలు.